అటుపక్క వాళ్ళు లిటరల్గా వాళ్ళ 2 years బేబీని చూపించి కాళ్ళకు పట్టుకుంటున్నా కానీ కాల్ చేశారు. మా హస్బెండ్ నాకు ఏం చెప్పారంటే, మన ఇద్దరం ఇట్లా పడుకున్నాము, నువ్వు తలెత్తద్దు అన్నాడు. మేమిద్దరం చేతులు హోల్డ్ చేసుకొని పడుకొనే ఉన్నాం. ఎవరో అంటే మేము ఎత్తి ఏం చూడలేదు, ఎవరో నడుచుకుంటున్నట్టు వస్తుంది. టక్కని బ్లాస్ట్ సౌండ్ వినిపించింది, ఒక షాట్ వినిపించింది. బట్ నేనైతే మాది కాదనుకొని ఇట్లే ఉన్నాను. మేమిద్దరం ఇట్లే చేతులు పట్టుకొని సడన్ గా నాకు డ్రెస్ అంతా వెట్ అయిపోయింది. మేమిద్దరం ఇట్లే ఉన్నాము. షాట్ వచ్చే ముందు హిందూ ఏ ముస్లిమే అని 2 సార్లు అడిగిన. వి బోత్ డిడ్ంట్ రెస్పాండ్ ఎనీథింగ్. దెన్ ఇమ్మీడియట్లీ ఐ హర్డ్ ద షాట్. ఆ షాట్ వినిపిస్తే ఆ షాట్ నిజంగా నేను మా హస్బెండ్ అనుకోలేదు. బట్ నా బాడీ అంతా వెట్ అయిపోయింది. నేను లేచి చూడగానే హిస్ ఫేస్ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్లడ్. అప్పుడు నేను వెంటనే పరిగెత్తుకుంటా బయటకు వచ్చినాను. అంటే నాకు తెలుసు నేను రన్ చేస్తే కూడా నన్ను కాల్ చేస్తారని. అయినా నేను పరిగెత్తుకుంటా వచ్చాను. నేను బయటకు రెస్క్యూ వాళ్ళు ఎవరైనా ఉంటారేమో వచ్చాను. నాకు ఎవరు కనిపించలేదు. అక్కడ ఉన్న వాళ్ళు నన్నే కిందకి తీసుకొచ్చి కింద ఆ సిపిఆర్ ఆర్మీకి దగ్గర పెట్టినారు. మేము నలుగురు ఉన్నారు అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు. మేము నలుగురు ఉన్నాము. బట్ నా పిల్లలు ముందు పరిగెత్తేస్తున్నారు, నేను మా హస్బెండ్ మాత్రం చేయబట్టుకునే ఉన్నాము. ఆ తర్వాత ఆ సిపిఆర్ వాళ్ళు టేక్ కేర్ అంతా చేశారు మమ్మల్ని. ఒకటే షాట్ మీరు గమనించిందా? ఖచ్చితంగా ఒకే షాట్ అండి. ఐ డోంట్ నో వై ద ఫాల్స్ రూమర్స్ ఆర్ కమింగ్ దట్ 46 bullets. రియల్లీ దట్స్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. ఏం చెప్పాడు వాళ్ళు ఏం కనికరించలేదా? మీరు అందరూ కూడా మమ్మల్ని వదిలేండి అని చెప్పని అడిగితే? నా పక్కన ఆమె నన్ను కూడా కాల్ చేయమంటే మోడీకో బోలో అంటా ఉన్నారు. ఇంకొక అతను లిటరల్ గా కాళ్ళు పట్టుకుంటే చచ్చిపోయిన అతన్ని మళ్ళీ ఇంకోసారి షూట్ చేసినారు. మళ్ళా అది ఎట్లా అండి?